వెల్కమ్ టు లెర్న్ విత్ దామోదర్. సో ఈ రోజు మనం సీటెడ్ సైకాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అయిన చాప్టర్ 2 సోషలైజేషన్ ప్రాసెస్, తెలుగులో సామాజికీకరణ ప్రక్రియ అనే ఒక చాప్టర్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఈ చాప్టర్లో సమాజానికి సంబంధించిన అసలు ఒక పిల్లవాడు సొసైటీలో ఎలా ఉండాలి, సమాజంతో ఎలా మోల్డ్ అవ్వాలి, ఎలా సమాజం నేర్పిస్తుంది అనే చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉంటాయి. బట్ 100% దీని నుంచి సీటెట్ లో ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో ప్రతి సమాజానికి ఏదైనా సరే, ప్రతి సొసైటీకి కొన్ని పద్ధతులు, కొన్ని నియమాలు అనేటివి ఉంటాయి. అవునా కదా? ఎవ్రీ సొసైటీ హ్యాస్ ఇట్స్ ఓన్ కోడ్స్ ఆఫ్ కండక్ట్, rules, regulations, norms and values. So every culture clearly demonstrates acceptable and unacceptable behavior in the different social context అని చెప్పాడు. అంటే ఏంటి? ప్రతి సమాజానికి కొన్ని పద్ధతులు, కొన్ని నియమాలు అనేటివి ఉంటాయి, రైట్? ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి, ఏది మంచి ప్రవర్తన, ఏది తప్పు ఆర్ చెడ్డ ప్రవర్తన అని మన సంస్కృతి మనకు నేర్పిస్తుంది అని మాట్లాడుతున్నాం ఇక్కడ. అవునా? మరి అలాంటప్పుడు సోషలైజేషన్ అంటే ఏంటి, రైట్? సపోజ్ ఏంటి మంచి ఏంటి చెడ్డ అని మాట్లాడుకున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ మీరు టెంపుల్కి వెళ్ళారు. టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇష్టం వచ్చినట్టు అరుస్తారా? లేదు. ఎలా ఉండాలి? మనం సైలెంట్గా ఉండాలి. అవునా కదా? లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెద్దవాళ్ళు కనిపించారు అనుకుందాం. మన పెద్దవాళ్ళు ఎక్కడో బయట కనిపించారు. మరి నువ్వేం చేయాలి? అప్పుడు వాళ్ళకి నమస్కారం చేయాలి. మరి ఇదంతా ఎవరు చెప్తున్నారంటే మనకు సొసైటీ నేర్పిస్తుంది. నువ్వు ఏది మంచి చేయాలి, ఏది చెడు అనేది నీకు సొసైటీ నేర్పిస్తుంది అని మాట్లాడుతున్నాం. అవునా? మరి సోషలైజేషన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ సోషలైజేషన్? 100% ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ ఉంటుందండి సీటెట్లో. క్వశ్చన్ లేకుండా అసలు టాపికే ఉండదు ఇది. ఓకే, సో ఏమంటున్నాడు? సోషలైజేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంటర్నలైజింగ్ ద నార్మ్స్ అండ్ ద ఐడియాలజీస్ ఆఫ్ ది సొసైటీ. దిస్ ప్రాసెస్ వర్క్స్ ఎట్ 2 different levels. One within the individual, which is called internalization, and the other from includes the outside factors such as your parents or other family members or peers etc. అని మాట్లాడుతున్నాం ఇక్కడ. అంటే సోషలైజేషన్ అంటే ఏంటంటున్నాడు? సమాజంలోని కొన్ని నియమాలను, కొన్ని పద్ధతులను మనం సొంతంగా, అంటే మన ఓన్ చేసుకోవడాన్ని, దాన్ని మనం ఇంటర్నలైజింగ్ అని మాట్లాడుతున్నాం, రైట్? సో ఈ ఇంటర్నలైజింగ్ ఏదైతే ఉందో, లేదంటే ఈ సామాజీకరణ ఏదైతే ఉందో, ఇది మనకు 2 steps లో ఉంటుంది అని మాట్లాడుతున్నాం. 2 రకాలుగా ఉంటుందని మాట్లాడుతున్నాం, 2 స్థాయిల్లో ఉంటుందని మాట్లాడాం. ఒకటేంటి? ఇంటర్నలైజేషన్. సో వన్ విత్ ఇన్ ద ఇండివిజువల్ విచ్ ఈజ్ కాల్డ్ ఇంటర్నలైజేషన్. మరి ఇంటర్నలైజేషన్ అంటే ఏంటి? సమాజ నియమాలను మన మనసులో బలంగా నాటుకోవడం. ఓకే, నియమాలు ఏవైతే ఉన్నాయో నియమాలని బలంగా మన మనసులో నాటుకోవడం అన్నమాట. ఓకే, మరి ఇక్కడ అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ అంటున్నాడు. మరి అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ ఏంటి? మన తల్లిదండ్రులు, పేరెంట్స్ అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అంటే మన పేరెంట్స్ అవ్వచ్చు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అవ్వచ్చు, పీర్స్, యువర్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఏదైనా సరే కొంత అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ నుంచి మనం నేర్చుకుంటాం అని చెప్తున్నాడు. సో ఈ కాన్సెప్ట్ నీకు అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు. ఒక చిన్న పిల్లాడికి నువ్వు ఏదన్నా తప్పు చేస్తే సారీ చెప్పాలి అని ఎవరు నేర్పిస్తారు? ఫస్ట్ నేర్పించేది ఎవరు అంటే పేరెంట్స్. అవునా కదా? మరి పేరెంట్స్ నేర్పిస్తున్నారంటే పేరెంట్స్ ఎవరు ఇక్కడ? అవుట్ సైడ్ ఫ్యాక్టర్ కదా. అవునా కదా? నేర్పించేటప్పుడు పేరెంట్స్ ఎవరు? అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. మరి అదే పిల్లవాడు దాన్ని బలంగా మన మైండ్లో పెట్టుకున్నాడు అనుకుందాం. అరే నేను ఏదన్నా తప్పు చేస్తే సారీ చెప్పాలి అని ఏదైతే భావించి పెద్దగా అయినాక ఆయన ప్రతి చిన్న తప్పుకి సారీ చెప్తున్నాడు అనుకుందాం. దాన్ని ఏమంటాం మనం? ఇంటర్నలైజేషన్ అంటారు. ఓకే, రైట్. సో ఫీచర్స్ ఆఫ్ సోషలైజేషన్. ఫీచర్స్ అంటే లక్షణాలు. ఎలాంటి లక్షణాలు ఉంటాయి సోషలైజేషన్కి? సోషలైజేషన్ includes
సోషలైజేషన్ ఇంక్లూడ్స్ బేసిక్ డిసిప్లిన్ అంటున్నాడు. రైట్, సోషలైజేషన్ ఇంక్లూడ్స్ బేసిక్ డిసిప్లైన్ అంటే ఏమంటున్నాం, ఇది మనకు స్టార్టింగ్ లో ఒక క్రమశిక్షణను నేర్పిస్తుంది అని చెప్తున్నాడు. ఎస్ ఆర్ నో? క్రమశిక్షణను నేర్పిస్తుంది. మరి ఇంకేంటి, హెల్ప్స్ టు కంట్రోల్ హ్యూమన్ బిహేవియర్. మనకు సోషలైజేషన్ అనేది హ్యూమన్ బిహేవియర్ ని కంట్రోల్ చేస్తుంది. సపోజ్ రెడ్ సిగ్నల్ దగ్గర నువ్వు నీ బైక్ ని స్టాప్ చేయడం అంటే నీ ప్రవర్తన అనేది కొంత కంట్రోల్లో ఉంటుంది కదా. నెక్స్ట్, సోషలైజేషన్ టేక్స్ ప్లేస్ ఫార్మల్లీ ఇన్ఫార్మల్లీ అంటున్నాడు. మరి ఫార్మల్లీ అంటే ఏంది? సపోజ్ నువ్వు మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలి, రైట్? మ్యాథమెటిక్స్ ఎక్కడ నేర్చుకుంటావు? నువ్వు స్కూల్లో నేర్చుకుంటావు కదా. ఎస్ ఆర్ నో? సో అది ఫార్మల్ అవుతుంది. ఇంకోటి, నువ్వేదైతే నీ హౌస్, నీ హోమ్, నువ్వు ఇంటి దగ్గర ఏదైతే నేర్చుకునే దాన్ని ఉంటుందో దాన్ని మనం ఇన్ఫార్మల్ అంటాం. అంటే సోషలైజేషన్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ రెండింటి పరంగా ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే నువ్వు కొంత ఇంట్లో నేర్చుకుంటావు, కొంత స్కూల్లో నేర్చుకుంటావు, అవుట్ సైడ్ ఆఫ్ యువర్ హోమ్ నేర్చుకుంటావు అనమాట. రైట్? సో సోషలైజేషన్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ విచ్ గోస్ ఆన్ త్రూ అవుట్ ద లైఫ్. మనకు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు కంటిన్యూస్ గా సాగే ప్రక్రియ తప్ప మనకు సోషలైజేషన్ మనకు 10 years వచ్చేంత వరకు, లేదంటే 12 years, లేదంటే 50 years వస్తే మనకు సోషలైజేషన్ ఆగుతుందా? లేదు, చచ్చిపోయేంత వరకు సోషలైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ సోషలైజేషన్. సోషలైజేషన్ అనేది 2 types లో ఉంటుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీని నుంచి మనకు సీటెట్ లో చాలా సార్లు అడిగిన క్వశ్చన్స్ అనేది అడిగాడు అనమాట. ఓకే, సో సోషలైజేషన్ ఎన్ని టైప్స్? 2 types. ఫస్ట్ వన్ ప్రైమరీ సోషలైజేషన్, సెకండ్ వన్ సెకండరీ సోషలైజేషన్. మరి ప్రైమరీ సోషలైజేషన్ అంటే ఏంటి? ప్రైమరీ సోషలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఇనీషియల్ ఇయర్స్ ఆఫ్ వన్స్ లైఫ్ స్టార్టింగ్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్. అంటే ప్రైమరీ సోషలైజేషన్ అంటే ఏమంటున్నాడు? ఇది జీవితం ప్రారంభంలో, లేదు అంటే నీ చైల్డ్హుడ్ బాల్యంలో ఇంట్లోనే జరుగుతుంది అని చెప్తున్నాడు. రైట్? ఇన్ ప్రైమరీ సోషలైజేషన్ ఫస్ట్ ద ఐడెంటిటీ ఆఫ్ పర్సన్ ఈజ్ ఫార్మ్డ్ అండ్ దెన్ ద సెకండరీ సోషలైజేషన్ సపోర్ట్స్ ఇట్స్ అంటున్నాడు. ఇక్కడే వ్యక్తి యొక్క ఐడెంటిటీ, స్టార్టింగ్ ఐడెంటిటీ అనేది స్టార్ట్ అవుతుంది. సపోజ్ ఇంట్లో అమ్మ అని నువ్వు నేర్చుకున్నావు అనుకుందాం, రైట్? లేదు, పొద్దున లేవంగానే బ్రష్ చేయడం నేర్చుకున్నావు అనుకుందాం. ఇవన్నీ ప్రైమరీ సోషలైజేషన్ అంటాం. ఓకే, మరి సెకండరీ సోషలైజేషన్ అంటే ఏంటి? ప్రైమరీ సోషలైజేషన్ అంటే మేజర్గా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది నీ ఫ్యామిలీకి సంబంధించింది ఎక్కడన్నా వచ్చింది, ఫ్యామిలీ అని నీకు కనిపించింది అంటే అది ప్రైమరీ సోషలైజేషన్కి వెళ్ళిపోవాలి. ఓకే, సెకండరీ సోషలైజేషన్ అంటే ఏంది? ఇట్ రెఫర్స్ టు ద సోషలైజేషన్ దట్ టేక్స్ ప్లేస్ త్రూ అవుట్ ద వన్స్ లైఫ్ టైమ్ అండ్ కీప్స్ వన్ చేంజింగ్ యాజ్ వన్ ఎన్కౌంటర్స్ న్యూ గ్రూప్స్ దట్ రిక్వైర్ అడిషనల్ సోషలైజేషన్. అంటే ఏమంటున్నాడు? ఇక్కడ కొంత నేర్చుకున్న దానికి మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా యాడ్ అవ్వాలి కదా. అంటే ఇది జీవితాంతం మారుతూ ఉంటుంది. ఓకే, సపోజ్ సెకండరీ సోషలైజేషన్ నువ్వు స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు వేరే ఉంటుంది, నువ్వు కాలేజ్కి వెళ్ళావు వేరేలాగా ఉంటుంది. ఓకే, సో ఇది జీవితాంతం మారుతూ ఉంటుంది. కొత్త కొత్త గ్రూప్స్ ఏవైతే నీకు లైఫ్లో యాడ్ అవుతా ఉంటాయో నీకు కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ అనేది వస్తూ ఉంటాయి. సపోజ్ కాలేజ్ అయిపోయింది, తర్వాత ఆఫీసులో జాయిన్ అయ్యావు అనుకుందాం, ఇక్కడ సోషలైజేషన్ మళ్ళీ వేరే ఉంటుంది అనమాట. ఓకే, సో స్కూల్కి వెళ్ళాక టీచర్, దాని తర్వాత నీకు ఫ్రెండ్స్, ఇలా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కొలీగ్స్, వీళ్ళతోటి న్యూ ఇన్ఫర్మేషన్ అనేది నువ్వు నేర్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దీన్ని మనం సెకండరీ సోషలైజేషన్ అంటాం. ఓకే, సో మరి ప్రైమరీ సోషలైజేషన్ అండ్ సెకండరీ సోషలైజేషన్ ఏజెంట్స్ ఏముంటాయి? కారకాలు. ఏమేం కారకాలు ఉంటాయి? ఓకే, ఇగో దీని నుంచి ఇప్పటి వరకు చాలా అంటే చాలా సార్లు
మనకు క్వశ్చన్ అడిగాడండి. సో కారకాలు చూడండి, ఫ్యామిలీ, రైట్, దీన్ని మనం ఫస్ట్ స్కూల్ అంటాం, రైట్. నెక్స్ట్ రిలీజియన్, లాంగ్వేజ్, ఎకనామిక్ స్టేటస్, ఎడ్యుకేషన్, పీర్ గ్రూప్స్, లా ఆఫ్ సొసైటీ అండ్ మీడియా, రైట్. మరి దీంట్లో వీటన్నిటిలో ప్రైమరీ సోషలైజేషన్ ఏంటి అండ్ సెకండరీ సోషలైజేషన్ ఏంటి, రైట్. సో ప్రైమరీ సోషలైజేషన్ ఆల్వేస్ ఫ్యామిలీ ఉంటుందండి. ఫస్ట్ నువ్వు ఇంటరాక్ట్ అయ్యేది నీ ఫ్యామిలీ తోటి కాబట్టి ప్రైమరీ సోషలైజేషన్ ఆల్వేస్ ఫ్యామిలీ ఉంటుంది. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఫైండ్ అవుట్ ప్రైమరీ సోషలైజేషన్, ఫైండ్ అవుట్ సెకండరీ సోషలైజేషన్స్ అని ఈ ఆప్షన్స్ ఇస్తూ ఉంటాడు. మీకు ఎక్కడైతే ఫ్యామిలీ కనిపించిందో దాన్ని ప్రైమరీ అని చెప్పండి, ఇంకా మిగతా వాటిని సెకండరీ అని చెప్పేయండి, రైట్. సపోజ్ ఎడ్యుకేషన్ సెకండరీ, పీర్ గ్రూప్ సెకండరీ, లా ఆఫ్ సొసైటీ సెకండరీ, మీడియా ఆల్సో సెకండరీ. ఎందుకంటే కార్టూన్స్, ఈ మధ్య పిల్లలు కార్టూన్స్ చూసుకొని కొన్ని నేర్చుకుంటా ఉన్నారు, రైట్. సో ఏజెంట్స్ ఆఫ్ సోషలైజేషన్, ఇవి కారకాలు ఉంటాయి కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలన్నమాట, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థియరీ, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ థియరీ ఆఫ్ సోషలైజేషన్. ఓకే, బ్రాన్ ఫెన్ బ్రెన్నర్, యూరీ బ్రాన్ ఫ్రెన్ బ్రెన్నర్. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థియరీ గురించి మాట్లాడుకుంటే యూరీ బ్రాన్ ఫెన్ బ్రెన్నర్ యొక్క ఎకలాజికల్ సిస్టమ్ థియరీ. ఎకలాజికల్ సిస్టమ్ థియరీ ఏందో చూద్దాం, వెరీ 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 ఇంపార్టెంట్. చూడండి, సో ద ఎకలాజికల్ సిస్టమ్ థియరీ టెల్స్ us the changes happening between a child and his environment and how these changes influence him or her as he or she grows and develops into a full-fledged adult అని మాట్లాడుతున్నాం. అంటే ఈ సిద్ధాంతం ప్రకారం ఏమంటున్నాడు, ఒక పాప ఆర్ ఒక బాబు ఏదైనా సరే ఎదుగుదలలో వాళ్ళ చుట్టూ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో మంచి పాత్ర పోషిస్తుంది అని చూపిస్తున్నాడు. ఎంత మంచి ఎన్విరాన్మెంట్ ఉంటే అబ్బాయి అంత మంచిగా గ్రో అవుతాడు, ఎంత వర్స్ట్ ఎన్విరాన్మెంట్ చుట్టూ ఉంటే అబ్బాయి అంత వర్స్ట్ గా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మాత్రం 100%. సపోజ్ అమెరికాలో పిల్లవాడు ఆయన ఎన్విరాన్మెంట్ అనేది మంచిగా ఉంటే ఆయన అంటే ఆయన మెంటాలిటీ అవ్వచ్చు, ఆయన థింకింగ్ ప్రాసెస్ అవ్వచ్చు, అది ఆ అమెరికా కల్చర్ ఏదైతే ఉందో అలాగే ఉంటుంది. లేదు కెన్యా ఆర్ జపాన్ ఏదైనా కంట్రీలో ఆ పిల్లవాడు పెరిగితే ఆ రీజియన్ కి సంబంధించిన అలవాట్లు, ఆ రీజియన్ కి సంబంధించిన మెంటాలిటీ అనేది వస్తుంది, రైట్. సో ఇంకొక పాయింట్, ఇట్ డినోట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ప్లేయింగ్ అ మేజర్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్. ఏమంటున్నాడు, ఇది ఏదైతే ఉందో థియరీ, ఈ థియరీ అనేది ఎలాంటి పాత్ర పోషిస్తుంది, దీంట్లో ఏమేమి స్టెప్స్ ఉన్నాయి, ఏ స్టెప్ లో ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటున్నాడు. సో మీరు గనక ఈ పిక్చర్ ని క్లియర్ గా చూస్తే మీకు ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఓకే, ఫస్ట్ ఇది చిల్డ్రన్. మరి చిల్డ్రన్ కి ఫస్ట్ గా పరిచయం అయ్యేది ఎవరు? పిల్లవాడికి డైరెక్ట్ గా సంబంధం ఉండేది ఎవరితోటి ఉంటుందండి? ఫస్ట్ పేరెంట్స్. సార్ నో, ఎవరితోటి ఉంటుంది? పేరెంట్స్. దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్, అంటే నేబర్హుడ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ తోటి ఉంటుంది. దాని తర్వాత ఎవరితోటి ఉంటుంది? టీచర్ తోటి ఉంటుంది స్కూల్లో. ఫస్ట్ జరిగేది ఇదే కదా. ఒక పిల్లవాడు పుట్టాడు, ఆయనకు ఒక 5-6 ఇయర్స్ వచ్చాయి, ఆయనని స్కూల్కి పంపిస్తున్నాం. లేదు అంటే పుట్టిన తర్వాత ఫ్యామిలీ, దాని తర్వాత ఫ్రెండ్స్, ఇదంతా మైక్రో సిస్టంలో ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకే, ఫస్ట్ మైక్రో సిస్టమ్ అంటే పిల్లవాడికి డైరెక్ట్ గా ఎవరితోటి అయితే సంబంధం ఉంటుందో దాన్ని మనం మైక్రో సిస్టమ్ అంటాం. మరి డైరెక్ట్ ఎవరితో సంబంధం ఉంది? పేరెంట్స్ తోటి ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, బ్రదర్స్ అవ్వచ్చు, ఇంకెవరన్నా అవ్వచ్చు, వాళ్ళతోటి ఉంటుంది. తర్వాత ఫ్రెండ్స్ ఉంటుంది, తర్వాత టీచర్ తోటి ఉంటుంది. దానిపైన మీసో సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. మీసో సిస్టమ్ ఇది ఆల్మోస్ట్ ఆల్ 2 సిస్టమ్ల మధ్యలో ఉంది. చూడండి, మీసో సిస్టమ్ ఎగ్జో సిస్టమ్ కి మధ్యలో ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవడానికి. ఓకే, ఫస్ట్ మైక్రో, దాని తర్వాత మీసో, రైట్. మరి ఇక్కడ ఏంటి? పేరెంట్స్, టీచర్. సపోజ్ కనెక్టింగ్ బిట్వీన్ ద ఫ్యామిలీ
నేబర్హుడ్ అండ్ స్కూల్ అన్నమాట. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే పీటీఎం ఎందుకు ఉంటుంది? ఒకవేళ పేరెంట్స్ స్కూల్లో టీచర్స్ వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్నారు అనుకుందాం. ఓకే, కలిసి మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ పిల్లవాడి డెవలప్మెంట్ ఎలా ఉంటుంది? ఇంకా కొంచెం ఎక్కువగా జరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో అది మీసో సిస్టంలో వస్తుంది. సో క్వశ్చన్ ఎలా అడిగే ఛాన్సెస్ ఉంటుంది అంటే, సపోజ్ ఎగ్జాంపుల్కి పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది పెట్టారు. సో ఇలా పేరెంట్స్ టీచర్స్, ఇంట్లో పేరెంట్స్ అండ్ స్కూల్లో టీచర్స్ ఈ రెండింటి బిహేవియర్ గురించి కలిసి మాట్లాడుకున్నప్పుడు పిల్లవాడు మంచిగా ఎదుగుతాడు. ఇది ఏ సిస్టమ్కి సంబంధించిందని అడిగి మనకు కింద ఆప్షన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సో పేరెంట్స్ అండ్ టీచర్స్ లేదంటే వాళ్ళ నేబర్స్హుడ్ ఇలా కలిసి మాట్లాడుకొని పిల్లవాడి డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటే అది ఏ సిస్టమ్ కిందికి వస్తుంది? మీసో సిస్టమ్ కిందికి వస్తుంది. నెక్స్ట్ ఎగ్జో సిస్టమ్. నెక్స్ట్ ఏంటి? ఎగ్జో సిస్టమ్. ఇందులో ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో డైరెక్ట్గా ఆయన ఇన్వాల్వ్ అవ్వడనమాట. ఓకే, నో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. కానీ ఆ ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో, ఎవరైతే పిల్లవాడు ఉన్నాడో ఆయన మీద కొంత ప్రభావం అనేది పడుతుంది. పీటీఎం దగ్గర ఏమవుతుంది? పేరెంట్ టీచర్ మాట్లాడి ఆ పిల్లవాడి బిహేవియర్ ఏంటి ఇవంతా డిస్కస్ చేస్తాం కదా. ఇక్కడ అట్లా కాదనమాట. సో పిల్లవాడు డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది ఉండదు. కానీ ఏదైతే వీళ్ళ డిస్కషన్ ఉందో, డెవలప్మెంట్ కోసం జరిగింది ఏదైతే ఉందో, ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆ పిల్లవాడి మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తాయి అని మాట్లాడుతున్నాం. సో ఎగ్జాంపుల్ గురించి చూసుకున్నప్పుడు తండ్రి పనిచేసే ఆఫీస్ ఉంది అనుకుందాం. ఆ ఆఫీసులో తండ్రికి ప్రమోషన్ వచ్చింది. ఒకవేళ ఆ ఫాదర్ కి ప్రమోషన్ వస్తే ఏమైతుంది? ఇంట్లో అంతా హ్యాపీగా ఉంటారు కదా, అవునా కదా? అదే ఆఫీసులో ఏదన్నా గొడవ జరిగింది, అది ఆ పేరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఒత్తిడిగా ఉన్నారు, అంటే కొంచెం డిప్రెషన్ లో ఉన్నారు. సో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈ డిప్రెషన్ అనేది పిల్లవాడి మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటుంది కదా. సో అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇండైరెక్ట్ గా ఆయన మీద ఎఫెక్ట్ పడితే దాన్ని ఎగ్జో సిస్టమ్ అంటాం. ఓకే, నెక్స్ట్ మ్యాక్రో సిస్టమ్. ఇది ఒక ఎట్లా అంటే ఇంకా చాలా విశాలమైన సంస్కృతి అన్నమాట. కల్చర్, మన దేశపు చట్టాలు ఏంటి, అసలు సామాజిక విలువలేంటి, అసలు సొసైటీ ఎటుపోతుంది, ఇలా పెద్దలను గౌరవించడం, ఇవన్నీ మ్యాక్రో సిస్టంలోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశ సంస్కృతి ప్రకారం మనం ఏం చేస్తాం? మన పెద్దలు ఎవరైనా కనిపించినప్పుడు వాళ్ళకి మనం నమస్కారం చేస్తాం, కిందకు వంగి మరీ నమస్కారం చేస్తాం. ఈ వాల్యూస్ అనేటివి ఎక్కడ వస్తాయి అంటే మ్యాక్రో సిస్టంలోకి వస్తాయి. చూడండి, సోషల్ వాల్యూస్, కల్చరల్ వాల్యూస్, కస్టమ్ బిలీవ్స్ అనేటివి ఎక్కడ ఎక్కువ వస్తాయి అంటే మ్యాక్రో సిస్టంలో వస్తాయి అని మాట్లాడతాం. మరి క్రోనో సిస్టమ్, లాస్ట్ వన్ ఇస్ అ క్రోనో సిస్టమ్. అంటే టైం గడుస్తున్నా కొద్దీ జీవితంలో కొన్ని మార్పులు అనేటివి జరుగుతూ ఉంటాయి. చేంజెస్ ఓవర్ టైం, హిస్టారికల్ ఈవెంట్స్ ఆర్ బయలాజికల్ చేంజెస్ ఆర్ ఫిజియోలాజికల్ చేంజెస్ అనేటివి క్రోనో సిస్టంలో జరుగుతాయి. అంటే మన టైం ఎలా అయితే జరుగుతూ ఉంటుందో, మన జరిగిలో హిస్టారికల్ చేంజెస్ అవ్వచ్చు, లేదు అంటే బయలాజికల్ అవ్వచ్చు, అవి అలా ఉండిపోతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నప్పుడు మనకు టెక్నాలజీ యూజెస్ బాగా ఎప్పుడు పెరిగింది? పాండమిక్ దగ్గర పెరిగింది, అవునా కదా? ఎప్పుడో 18, 19, 20లో వచ్చిన పాండమిక్ ని ఇప్పటికి టెక్నాలజీని ఎక్కువ యూజ్ చేస్తున్నాం కదా. ఆన్లైన్ క్లాసెస్ అని, యూట్యూబ్ అని, సోషల్ మీడియా, ఇదంతా యూజ్ చేస్తున్నాం కదా. అంటే ఒక చేంజెస్, ఓవర్ టైం చేంజెస్ రావడం, అదంతా ఎక్కడ వస్తుంది అంటే క్రోనో సిస్టమ్ లో వస్తుంది అని చెప్పాడు. సో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు నానా? యూరీ బ్రోన్ఫెన్ బ్రేనర్ అని మాట్లాడుతున్నాం. ఓకే, సో సింపుల్ గా ఇంకొకసారి చాలా ఈజీగా, ఒక పిల్లవాడు డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యే ఏ సిస్టమ్? మైక్రో సిస్టమ్. పిల్లలు పేరెంట్స్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ, అది వాళ్ళ నేబర్స్ అవ్వచ్చు, లేదంటే టీచర్స్ అవ్వచ్చు, వాళ్ళు కలిసి పిల్లాడి డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటే దాన్ని మీసో సిస్టమ్ అంటాం. పిల్లాడి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆ పిల్లాడి మీద ఎఫెక్ట్ అనేది పడితే దాన్ని ఎగ్జో సిస్టమ్ అంటాం. సోషల్ వాల్యూస్, కల్చర్ వాల్యూస్ గురించి తెలుసుకుంటే మ్యాక్రో సిస్టమ్ అంటాం. ఓవరాల్ టైం చేంజెస్ ఏదన్నా చేంజ్ అయింది, అది క్రోనో సిస్టమ్ అంటాం అని చెప్పింది ఎవరు? యూరీ బ్రోన్ఫెన్ బ్రేనర్ అన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఇదంతా మాట్లాడే మ్యాక్రో సిస్టమ్, క్రోనో సిస్టమ్, ఎగ్జో సిస్టమ్, రైట్? ఓకే, నెక్స్ట్ థియరీ.
నెక్స్ట్ థియరీ ఏంటి? లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీ. ఓకే, ఏమన్నాడు? ఐఎమ్ నాట్ వాట్ ఐ థింక్ ఐ ఆమ్, అండ్ ఐఎమ్ నాట్ వాట్ యూ థింక్ ఐ ఆమ్, ఐ ఆమ్ వాట్ ఐ థింక్ యూ థింక్ ఐ ఆమ్ అని చెప్పాడు. మరి చెప్పింది ఎవరు అంటే చార్లెస్ హాటన్ కూలీ. ఓకే, ఈ సిద్ధాంతం అంటే చార్లెస్ కూలీ ఏం చెప్తున్నాడు అంటే, చార్లెస్ హాటన్ కూలీ ఏం చెప్తున్నాడు? ఒక మంచి మాట ఏం చెప్పాడు? నేను అంటే నేను అనుకునేది కాదు, నువ్వు అనుకునేది కాదు, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావని నేను భావిస్తున్నానో అదే నేను అనే ఒక మంచి వర్డ్ చెప్పాడు అనమాట. సో దీనికే ఒక సొసైటీ అనేది ఒక మిర్రర్ లాంటిది అని ఒక మాట చెప్పాడు. సో ఇతరులు అంటే వేరే వాళ్ళు మనల్ని ఎలా చూస్తున్నారనే దాన్ని బట్టి మన సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది ఏర్పడుతుంది. ఇది మాత్రం ఫ్యాక్ట్, ఇది మాత్రం నిజం. ఎస్ ఆర్ నో? సపోజ్ నువ్వు క్లాస్కి వెళ్ళావు, నువ్వు మంచి డ్రెస్ వేసుకుని వెళ్ళావు, అందరూ మంచి డ్రెస్ వేసుకున్నావు అని చెప్పారు అనుకుందాం. అప్పుడు నీలో సెల్ఫ్ అసలు ఎలా అంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది డైలీ. లేదు నువ్వు క్లాస్లో మంచిగా చదువుతున్నావు, నేను అందరూ పొగుడుతున్నారంటే మంచిగా అనిపిస్తుంది. ఎస్ ఆర్ నో? సో అదే కదా మిర్రర్ అంటే. సొసైటీ నిన్ను ఎలా చూస్తుందో దాదే నీకు సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్తాడు అనమాట. ఎవరు చెప్పింది అంటే చార్లెస్ హాటన్ కూలీ. మరి ఈ గ్లాస్ థియరీ ఏదైతే ఉందో దాని గురించి మనం చూసుకున్నప్పుడు a person's identity is developed based on his or her understanding of how other perceive him or her. ఏమన్నాడు? వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారనే దాన్ని బట్టి మన సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్పాడు. నెక్స్ట్ హియర్ వీ కెన్ సే సొసైటీ వర్క్స్ యాజ్ అ మిర్రర్. అందుకే మనం సొసైటీని మిర్రర్ లాగా భావిస్తాం అని మాట్లాడతాం. అందుకే దీన్ని లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీ అంటాం అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇందులో 3 స్టెప్స్ ఉంటాయి, 3 ఆస్పెక్ట్స్ అనేటివి ఉంటాయి. మరి 3 ఆస్పెక్ట్స్ ఏంటి? వి ఇమాజిన్ హౌ వి మస్ట్ అపియర్ టు అదర్స్. ఏమంటున్నాడు? మనం ఇతరులకు ఎలా కనిపిస్తామో మనం ఊహించుకుంటాం. నెక్స్ట్ వి ఇమాజిన్ ద జడ్జ్మెంట్ ఆఫ్ దట్ అపియరెన్స్. మన రూపాన్ని లేదా మన ప్రవర్తనను వాళ్ళు ఎలా జడ్జ్ చేస్తారో ఊహించుకుంటాం. వాళ్ళు ఏమనుకుంటారో అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ నలుగురు ఏమనుకుంటారు ముందే అనుకుంటాం, రైట్? వి డెవలప్ అవర్ సెల్ఫ్ త్రూ ద జడ్జ్మెంట్ ఆఫ్ అదర్స్. ఆ జడ్జ్మెంట్ ని బట్టి మనం ఒక అంచనాకు అనేది వస్తాం. అవునా కదా? ఒక మంచి ఎగ్జాంపుల్ చూద్దాం దీని గురించి. ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నప్పుడు ఒక క్లాసులో సపోజ్ మీరు స్టూడెంట్ లేదంటే మీరు టీచర్, ఇప్పుడు కాబోయే టీచర్స్ అందరు కాబట్టి, సో మీరు ఒక క్లాస్కి వెళ్ళారు, క్లాస్లో మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు అనుకుందాం, అందరూ మంచిగా క్లాప్స్ కొట్టారు. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అందరు నన్ను మంచి టాలెంటెడ్గా చూస్తున్నారు అని మీరు అనుకుంటారు కదా. సో ఎప్పుడైతే మీరు అనుకొని దాన్ని నమ్ముకుంటారో, నమ్ముతారో, మీపై మీకు నమ్మకం అనేది ఎక్కువ పెరుగుతుంది కదా. సో అదే కాన్సెప్ట్ ఆఫ్ లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీ అన్నమాట. ఓకే, రైట్. ఇంకా లాస్ట్ ఒక చిన్న థియరీ ఉంది, ఐ అండ్ మీ థియరీ. ఐ అండ్ మీ థియరీ ఇచ్చింది ఎవరు అంటే జిహెచ్ మెడ్. సో జిహెచ్ మెడ్ అనే ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ థియరీని ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాం? మీ ఈజ్ ద సోషలైజ్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద పర్సన్ అండ్ ద ఐ ఈజ్ అ ఇండివిజువలైజ్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ అ పర్సన్. నిజమే కదా? మీ అంటే మనం అంటున్నాం, మనం అంటే సోషలైజ్డ్ కదా, అందరి గురించి మాట్లాడుతున్నాం. ఐ అంటే ఇండివిజువల్, నా ఒక్కరి గురించి మాట్లాడుతున్నాం అని చెప్తున్నాం. సో మీ అంటే ఏంటి? ద సెల్ఫ్ విచ్ ఫోకస్ హౌ అ పర్సన్ ఇంటర్నలైజ్ ద యాటిట్యూడ్ ఆఫ్ అదర్స్. అంటే ఇది సామాజీకరణకు చెందిన ఒక పార్ట్ అనుకున్నప్పుడు, సమాజం నా నుండి ఏం కోరుకుంటుంది, వేరే వాళ్ళ వైఖరిని మనం ఎలా అలవర్చుకుంటున్నాం అనేదే మీ అని చెప్తున్నాడు. మరి ఐ అంటే రెఫర్స్ టు ద అండర్స్టాండింగ్ ఆర్ యాటిట్యూడ్ వి షో టువర్డ్స్ ది అదర్స్. ఇది వ్యక్తిగత భాగం, ఇండివిజువల్ ఆస్పెక్ట్, సమాజానికి మనం ఇచ్చే రెస్పాన్స్ కానీ లేదంటే మనం ఇచ్చే రిప్లై, దీన్ని ఐ అంటాం అని చెప్పాడు. మరీ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ మీ అండ్ ఐ అండ్ మీ థియరీ ఎవరు ఇచ్చారు అంటే జిహెచ్ మిడ్ అనేది గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకే, రైట్.
సో దీంట్లో మీ అండ్ ఐ థియరీలో 3 స్టేజెస్ ఉన్నాయి. ఓకే, సెల్ఫ్ డెవలప్మెంట్ స్టేజెస్ ఆర్ 3. ఫస్ట్ ఏంటి? ప్రిపరేటరీ స్టేజ్, బర్త్ టు 2 years, రైట్? సో ఇక్కడ బర్త్ టు 2 years చిల్డ్రన్స్ ఏం చేస్తారు? చిల్డ్రన్స్ కాపీ ఆర్ ఇమిటేట్ the behavior of others around them without much understanding of what they are imitating. సో 2 సంవత్సరాల వరకు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళని చూసి కాపీ చేయడం అవ్వచ్చు, లేదా ఇమిటేట్ చేయడం అవ్వచ్చు, లేదు వాళ్ళ బిహేవియర్ని మనము వాళ్ళు ఎలా చేస్తున్నారో అలా చేయొచ్చు. మరి వాళ్ళకి ఏమైనా తెలుసా అంటే వాళ్ళకి ఏమీ తెలీదు, బట్ వాళ్ళు ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారు అని చెప్తున్నారు. సపోజ్ మీ పేరెంట్స్, సపోజ్ పిల్లవాడు ఉన్నారు, వాళ్ళ ఫాదర్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఈడేం చేస్తాడు? ఒక బొమ్మను పట్టుకొని చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడడానికి ట్రై చేస్తాడు. మరి ఏమన్నా అర్థమవుతుందా అంటే నో. మరి నెక్స్ట్ స్టేజ్, ప్లే స్టేజ్, 2 to 6 years, children start role playing and taking on the role of significant people in their life, and they take on one role at the time. సో రోల్ ప్లే చేస్తారు ఈ ఏజ్ లో. ఒకే సమయంలో ఒక పాత్ర మాత్రమే చేయగలరు. సపోజ్ ఒక 4 కలిసి ఆడుతున్నారంటే నేను డాక్టర్, నువ్వు టీచర్, నువ్వు లాయర్, ఏదో ఒకటి, రైట్? సో ఎట్ అ టైం ఒకరిలాగానే నేను చేయగలను అనుకొని ఒకరి రోల్ ప్లే మాత్రమే చేస్తారు అని చెప్తున్నాం. నెక్స్ట్ గేమ్ స్టేజ్ 7 and plus, the children learn their roles in relation to others and how to take the role of the everyone else in the game. ఇక్కడ ఒక గేమ్ లో అందరి పాత్రలు ఏంటో, నా రోల్ ఏంటో, ఒకరికొకరికి ఎలా హెల్ప్ చేసుకోవాలో ఇక్కడ నేర్చుకుంటారు అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఆడేటప్పుడు కేవలం బ్యాటింగే నేను చెయ్యను, నాకు ఫీల్డింగ్ అండ్ బౌలింగ్ ఇలాంటివి కూడా ఈ గేమ్ లో ఉంటాయి అని తెలుసుకునేది ఎక్కడ జరుగుతుందంట? గేమ్ స్టేజ్ 7+ లో జరుగుతుంది అని చెప్తున్నాడు. ఓకే, రైట్. సో ఫార్మ్స్ ఆఫ్ సింబాలిక్ ఇంటరాక్షన్, లాంగ్వేజ్, ప్లే, ద గేమ్. These form of symbolic interaction takes place via these shared symbol such as the words, definitions, roles and gestures. ఏదైనా సరే వాళ్ళ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది? ఫస్ట్ లాంగ్వేజ్, తర్వాత గేమ్స్ తోటి ఏదో ఒకటి ఆడుకుంటూ గేమ్స్ తోటి, దాని తర్వాత మాటలు, ఒక్కొక్క దానికి డెఫినేషన్, ఇదంతా జరుగుతుంది అని చెప్తున్నాడు. సో ఇది ఈ రోజటి క్లాస్ సోషలైజేషన్. సో ఈ సోషలైజేషన్ నుంచి 100% 1 or 2 మార్క్స్ మనకు సీటెట్ లో అడుగుతారు. సో టాపిక్ ని నెగ్లెక్ట్ చేయకుండా ఈ పీడిఎఫ్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్ లెర్న్ విత్ దామోదర్, నేను ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. పీడిఎఫ్ ని మీరు ఎగ్జామ్ ముందు ఒకసారి రివైజ్ చేశారంటే 2 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. ఓకే, సో ఇది అండి ఈ రోజటి వీడియో. సో ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి, అండ్ మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. ఎవరన్నా మీ ఫ్రెండ్స్ సీటెట్ కోసం ప్రిపేర్ అవుతా ఉన్నా, లేదు టెట్ కోసం ప్రిపేర్ అవుతా ఉన్నా, ఈ వీడియోని షేర్ చేయండి, రైట్? సో వీడియోని లాస్ట్ వరకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.